ఏపీ మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. అనుమతి లేకుండా పదే పదే విదేశాలకు సునీల్ కుమార్ వెళ్లారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్టు చార్జ్ షీట్ కూడా నమోదైంది. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేసినటువంటి మాజీ డీజీ సునీల్ కుమార్ గారిని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి మంచి పాలన ఇస్తాడు, మంచి చేస్తాడు అన్న దాని మీద అందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన చుట్టూ తిప్పుకుంటూ కూడా చాలా చోట్ల అక్రమ అరెస్టులు చేశారు. కానండి ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఆర్డర్లోనే ఉంది. నువ్వు హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు అన్న వ్యక్తి అంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి ఇక్కడ ఉన్న సీక్రెట్స్ తీసుకెళ్ళి ఇతర దేశాలకు అమ్మేస్తాడా? అటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు డీజీపీ పోస్ట్ ఇస్తావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇన్ కేసు ఇక్కడ అరెస్ట్ చేస్తే ఏ దేశంలో దోగవాలనుకున్నావు ఆ దేశం ఎక్కడ సేపు ఉంటుంది అని చూసి రమ్మని పంపించావు ఆయన్ని. జగన్ ప్రభుత్వం హయాంలో చెయ్యని దారుణాలు అంటూ లేవు. చాలా దారుణాలు చేశారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన 3rd డిగ్రీ ఎంత భయంకరంగా ఉండేది. అతను ఏం తప్పు చేశాడని. అలాగే టీడీపీ పార్టీ కార్యాలయంపై అటాక్ చేశారు. అందులో కూడా ఈయన హస్తం ఉంది. సస్పెండ్ తోటి సరిపోదండి. ఇది సస్పెండ్ కాకుండా దీని మీద ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీ చేసి సర్వీసులు రూల్స్ ప్రకారం వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి. ఎవరైనా సరే ఇటువంటి నియంత్రణతో పోకడంతో పోతే మాత్రం ప్రజాక్షేత్రంలో మట్టి కరవక తప్పదు. పక్కన ఉన్న బంగాళాఖాతంలో కూడా ప్రజలు కలుపుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేసినటువంటి మాజీ డీజీ సునీల్ కుమార్ గారిని మీరు ఎలా చూస్తారు? నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ట్రీట్ చేస్తానండి. ఎందుకంటే సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసరు, ఈయన ఇంటెలిజెన్స్ తాలూకా డీజీపీగా పోస్టులో చేశారు. అంటే అత్యధికమైన మంచి పోస్ట్ అనమాట. గవర్నమెంట్ కి సంబంధించి చాలా కీలకమైన పోస్టు. ఆ కీలకమైన పోస్టులో ఉన్న వాళ్ళు ఎవరైనా మెరిట్ లో ఉన్న వాళ్ళు తీస్తారు. జనరల్ గా ర్యాంక్ లోనే మెరిట్ ఉన్న వాళ్ళు మంచి సర్వీస్ చేసిన వాళ్ళు తీస్తారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి మాత్రం అటువంటి వాళ్ళు తీయలేదు. సస్పెండ్ అయిన వాళ్ళు, తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు. ఎందుకంటే ఏఐఎస్ అని ఉంటది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటదండి. కాండక్ట్ రూల్ ఉంటది, 1968 లో ఉందన్నమాట. అలాగే డిసిప్లినరీ కమిటీ ఉంటది దాంట్లో, అది 1969 లో ఉందన్నమాట. ఐఏఎస్ సర్వీసెస్, నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ సర్వీస్ అని ఉంటది. అంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యేటప్పుడు అవన్నీ దానికి లోబడి పనిచేయాలి అందరూ కూడా, ఈ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా. అది 1969 ఉంది. అలాగే ఏఐఎస్ కాండక్ట్ అది 1968 లో పెట్టారు. దాన్ని అతిక్రమించి ఎక్కడ వెళ్ళకూడదు. ఎనీ ఐపీఎస్ ఆఫీసర్ విదేశాలకు వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన అట్లా కాకుండా యథేచ్ఛగా, అంటే ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి బ్రిటన్ వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, స్వీడన్ వెళ్ళిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు, రకరకాల దేశాలు. అంటే అన్ని పర్మిషన్స్ ఎవరు? ఏదో హెల్త్ బాగోలేదు, లేకపోతే ఏదైనా వాళ్ళు పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారనుకుంటే అక్కడికి వెళ్ళటానికి విజిటింగ్ ఇస్తారు తప్ప ఈయన బిజినెస్ పర్పస్ వెళ్ళినట్టు. అంటే ఇటువంటి ఏంటంటే వీళ్ళ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇండియన్ సెక్యూరిటీకి ఏదైతే ఉందో అది విదేశాలకి వాళ్ళు లీక్ చేసేయడం అనమాట ఇలాంటి. ఎందుకంటే ఆ విధంగా ఇక్కడ సెక్యూరిటీని ఇతర దేశాలు లీక్ చేసి వాళ్ళ దగ్గర లబ్ధి పొందడం. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవిలో పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదులేండి, ఆయన అటువంటి వ్యక్తులకి అంత విలువైన పోస్టులు ఇచ్చి మన తాలూకా సమాచారాన్ని, సీక్రెట్స్ అన్ని కూడా ఇతర దేశాలకి సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందారు. అందులో మెయిన్ పాత్రధారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటువంటి వ్యక్తే కాబట్టి ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకు ఆయన్ని పెట్టాడంటే ఈయన మీద అనేక కేసులు ఉన్న విదేశాల్లో ఏముంది, ఇన్ కేసు ఇక్కడ ఏమైనా అరెస్ట్ చేసి మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, ఎక్కడ దాక్కుంటే సేఫ్ అన్నది రీసెర్చ్ చేయడానికి ఇటువంటి ఆఫీసర్లు యూటిలైజ్ చేసుకున్నాడు. ఆయనకున్న లోపాలని ఈయన క్యాచ్ చేసుకుని ఆ పోస్టులు ఇటువంటి పెట్టాడు. ఎందుకంటే ఆనెస్ట్ ఆఫీసర్ అనుకోండి వెళ్ళి ఇలాంటి వాళ్ళు దేశ సమాచారాన్ని ఇతర దేశాలకు ఇవ్వడం ఏ ఆఫీసర్ కూడా చేయరు. అది అవసరమైతే ప్రాణం వదిలేస్తారు అక్కడ, అంతే తప్ప ఆ ట్రైనింగ్ అలా ఉంటది. కానీ ఇటువంటి కొంతమంది వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అన్ని కూడా ఇతర దేశాలకు ఇచ్చి మన దేశం తాలూకా సీక్రెట్స్ ఇతర దేశాలకు అమ్మడం అనమాట. అటువంటి తప్పుడు పని చేసిన వ్యక్తుల్లో ఈయన. అందుకని ఈయన సస్పెండ్ చేశారు. దాన్ని ఆర్డర్ ఏమిచ్చింది గవర్నమెంట్ కూడా, ఆర్డర్ ఇచ్చి నాట్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్. అంటే హెడ్ క్వార్టర్ విజయవాడ దాటి వెళ్ళటానికి లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలాగెళ్తాడండి? ఆర్డర్లోనే ఉంది. నువ్వు హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు అన్న వ్యక్తి అంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి దేశానికి సేవ చేయవలసిన వాడు, రక్షించవలసిన వాడు, దేశాన్ని రక్షించవలసిన వ్యక్తి ఇక్కడ ఉన్న సీక్రెట్స్
తీసుకెళ్ళి ఇతర దేశాలకు అమ్మేస్తాడా? అటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు డీజీపీ పోస్ట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి? అంటే నీ యొక్క నువ్వు ఇన్ కేసు ఇక్కడ అరెస్ట్ చేస్తే ఏ దేశంలో దోగవాలనుకున్నావు ఆ దేశం ఎక్కడ సేపు ఉంటుంది అని చూసి రమ్మని పంపించావు ఆయన్ని. అటువంటి వ్యక్తులు వేసి నువ్వు లా అండ్ ఆర్డర్ అందరూ కూడా ఇలాంటి అంటే గవర్నమెంట్ రూల్స్ ని వ్యతిరేకించి ఆఫీసుల చేతిలో పెడతావా మా యొక్క భవిష్యత్తుని తీసుకెళ్లి? అది ఎంత అన్యాయం అండి అది. అందుకనే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి, మర్చిపోక. ఇలాంటి ఆఫీసులు పెట్టి పనికి మాలను తీసుకొచ్చి నువ్వు అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్ తీసుకొచ్చి మినిస్టర్లు ఇచ్చి ఇట్లాంటి చేసి నువ్వు రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తావు. అలాగే రాష్ట్ర తాలూకా సీక్రెట్స్ అన్ని కూడా ఇతర దేశాలకు అమ్మావు ఇటువంటి ఆఫీసుల ద్వారా. కావున ఆయన సస్పెండ్ చేయడం అని చాలా మంచిది. ఆయన తిరిగి పోస్ట్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఉంటాయండి. ఐపీఎస్ ఆఫీసర్కి సర్వీస్ రూల్స్ ఉంటాయి. అది తెలియదు ఆయనకి. నేషనల్ సెక్యూరిటీ అది. ఆ రూల్స్ ఏంటి ఉంది చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. 1968 యాక్ట్ చెప్తుంది, కండక్ట్ రూల్ ఏం చెప్తుంది, 1969 రూల్ ఏం చెప్తుంది. అవన్నీ వైలేట్ చేస్తే నువ్వు ఇన్ని దేశాలు ఎలాగెళ్ళగలుగుతావు? అసలు నువ్వు ఆ దేశాలు వెళ్ళటానికి నీకు పర్మిషన్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలాగెళ్తావు? నీకు వెళ్ళాలనుకుంటే నువ్వు ఈ పోస్ట్ రిజైన్ చేయాలి. అలా కాకుండా నువ్వు మా జీతాలు తీసుకుంటూ ప్రజల జీతాలు తీసుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ తాలూకు సీక్రెట్ తీసుకెళ్ళి ఇతర దేశాలు అమ్మేస్తావా? వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతావా? జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన పనిచేయటం అనే కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా బయట తెలుస్తుంది. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? అదేనండి, ఇటువంటి ఆఫీసర్లు పెట్టి ఏం చేస్తాడంటే చట్టాన్ని వైలేట్ చేస్తాడు. ఇప్పుడు సివిల్ సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఆ కాండక్ట్ అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు, 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఇవే చెప్తారు, నువ్వు దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి కానీ నువ్వు దేశం కోసం సర్వీస్ చేయాలి, ప్రజల కోసం సర్వీస్ చేయాలి, సమాజం కోసం సర్వీస్ చేయాలి తప్ప నువ్వు ఇక్కడ ఈ దేశం తాలూకు సీక్రెట్లన్నీ తీసుకెళ్లి ఇతర దేశాలకు అమ్ముకోవడం ఏంటండి? అది ఇతర దేశాలకి ఇంకేంది ఏం పని అండి? అక్కడ ఇక్కడ జీతాలు వచ్చి మావి తీసుకుంటాడా? నువ్వు వచ్చి ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ సీక్రెట్స్ అక్కడ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావా? అంటే 2 జీతాలా నీకు? ఆ విధంగా మమ్మల్ని మబ్బి పెడతావా? ఈ రాష్ట్రం పరువు తీస్తావా? అటువంటి వ్యక్తికి నువ్వు డీజీపీ పోస్ట్ ఇస్తావా? డిఐజీ పోస్ట్ ఇస్తావా నువ్వు? ముఖ్యమంత్రి అందులో అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్టే కదా. ఇటువంటి వ్యక్తి అని తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తిని అపాయింట్ చేసేటప్పుడు ఆయన సర్వీస్ రికార్డ్ అంతా చూస్తారు కదా, బాగున్న వాళ్ళకి ఇవ్వాలి పోస్ట్. అలా కాకుండా ఈయనేంటంటే ఈ దేశ రాష్ట్ర సీక్రెట్లన్నీ ఇతర దేశాలకు అమ్ముతున్న తీసుకొచ్చి నువ్వు డిఐజీ పోస్ట్లో పెడతావా? అంటే దాంట్లో నీ పాత్ర ఉన్నట్టే కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం అన్క్వాలిఫైడ్ కూడా అనొచ్చు ఇన్ని. ఎందుకంటే ఇటువంటి వన్ అన్క్వాలిఫైడ్ అంటాం మేము. ఎందుకంటే ఈ దేశంకి సేవ చేయడం ప్రథమ ఉద్దేశం. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఆఫీసర్స్ ఉన్నారండి మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మానేసి ఇటు దేశాన్ని తాలూకు సీక్రెట్స్ వెళ్ళి ఇతర దేశాలు అమ్ముకున్న వాడికి పోస్ట్ ఇస్తావా? అంటే నువ్వు అందులో పాత్రదారు, మెయిన్ పాత్రదారు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కూడా చేశారు. మా దరిద్రం అది. కావున ప్రజలందరూ ఆలోచించండి, ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రాకుండా చూసుకోవాలి, బాధ్యత మీది. తర్వాత మన దేశ తాలూకా భద్రత సీక్రెట్స్ని కూడా ఇతర దేశాలకు అమ్మి వ్యక్తులను ఎప్పుడూ కూడా ఆ ఉన్నత పదవులు ఉంచకూడదు. ఆ విధంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మీ లేఖ ద్వారా కానీ అనేక రకాల మార్గాలు ఉన్నాయి, ప్రచార మాధ్యమాల ద్వారా కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మాధ్యమాల ద్వారా కానీ, లేకపోతే లెటర్ల ద్వారా కానీ భారత ప్రభుత్వానికి తెలిపి ఇటువంటి ఆఫీసులను మరలా ఇటువంటి కీలకమైన పోస్టుల్లో అపాయింట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. వైసీపీలో పనిచేసినటువంటి ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదనలో ములిగారు అని చెప్పేసి తీసుకున్నారు, చేతులు మారే అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదేనండి, ఇప్పుడు దేశద్రోహులు అంటారు వీళ్ళని. దేశద్రోహుల్ని తీసుకొచ్చి పెట్టారండి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పెట్టాడు. ఎందుకంటే బేసికల్గా ఆయనే ఆ పని చేశాడండి. ఎందుకంటే బోల్డ్ అంటే వ్యాపారాల్లో ఉన్నట్టు. ఎందుకు మా దురదృష్టం ఏంటంటే ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి మాకు ముఖ్యమంత్రి చేశాడండి. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి బెయిల్ మీద ఇప్పటికీ స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి మాకు ముఖ్యమంత్రి చేశాడు. మా ఎంత కర్మ చూడండి, మా రాష్ట్రానికి మా ఎంత అభివృద్ధి ఆగిపోయిందండి. అలాగే ఆయన టీం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మనోడే మంచిది కాబట్టి వాళ్ళ టీం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ టీం కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే దేశానికి సేవ కాకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కొన్ని పనిచేస్తారు అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే అలాంటి తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళైతే ఈయన క్వశ్చన్ చేయరు, ఏంటి మీరు చేస్తున్న తప్పు అని అనలేడు ఈయన. ఎందుకంటే ఈ మనోడి దగ్గర తప్పు ఉంటుంది కాబట్టి. అదే ఆనెస్ట్ ఆఫీసర్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఫస్ట్ దేశం తర్వాత మేము అన్న వ్యక్తులు ఆఫీసర్స్ ఉన్నారు. అలా వేలాది మంది ఆఫీసర్లు చనిపోయారు దేశం కోసం. అటువంటి వాళ్ళు తీసి రాకుండా ఉండడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈయన దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ దగ్గర అవి ఎవరు వెలిగెత్తి అంటే బయట చెప్పకుండా ఉండాలంటే వీళ్ళకి కూడా లోపాలు ఉన్న ఆఫీస్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆ విధంగా ఈ సునీల్ కుమార్ని తీసుకొచ్చి ఆయన చట్టాన్ని వ్యతిరేకించి, ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వ్యతిరేకించి, 1968 యాక్ట్ ను ఉల్లంఘించి, 1969 యాక్ట్ ను ఉల్లంఘించి, దేశ భద్రతని కూడా ఉల్లంఘించి, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళే ముఖ్యం, తర్వాతే ప్రజలు, తర్వాతే దేశం.
అటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ దేశ భద్రతని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ సునీల్ కుమార్ అన్న వ్యక్తికి మరలా పోస్ట్ ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో, ఆయనకి ఈ రోజు ఏదైతే అరెస్ట్ చేసిందో దానిలో 100% కూడా న్యాయం ఉందండి. ఎందుకంటే ఆయన జగన్ ప్రభుత్వం హయాంలో చెయ్యని దారుణాలు అంటూ లేవు. చాలా దారుణాలు చేశారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయనకి 3rd డిగ్రీ ఎంత భయంకరంగా ఉండేది. అతను ఏం తప్పు చేశాడని. అలాగే టీడీపీ పార్టీ కార్యాలయంపై ఇది చేశారు, అటాక్ చేశారు. అందులో కూడా ఈయన హస్తం ఉంది. వితౌట్ ప్రభుత్వం డ్యూటీలో ఉండేటప్పుడు, డీజీగా డ్యూటీలో ఉండేటప్పుడు ఆయన ప్రభుత్వం అనుమతులు లేకుండా ఫారిన్ కంట్రీలకు వెళ్ళిపోవడం, జార్జియా వెళ్ళడం, అమెరికా వెళ్ళడం, రకరకాల దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ పర్మిషన్ లేకుండా ఇది ప్రభుత్వ అతను చేస్తున్న జాబ్ కి ఎగ్నెస్ట్ గా చేస్తున్న కార్యక్రమాలు ఇవి. జగన్ హయాంలో చేసిన దారుణాల గురించి చెప్పడం అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఈ చేసిన తప్పు డెఫినెట్ గా దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటది. ప్రభుత్వం చేసిన దాంట్లోని తప్పున్నది అని చెప్పడానికి ఒక్క ఇది కూడా వాళ్ళ దగ్గర వ్యతిరేకంగా చెప్పడానికి లేదని. ఎందుకంటే 100% వాళ్ళ మీద ఈ రోజు ప్రభుత్వం తీసుకోవాల్సిన యాక్షన్ ఏదుందో ఈ రోజు కాదు, ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ లోనే తీసుకోవాలి. ఇంతవరకు అది ఎందుకు డిలేట్ చేశారో తెలియదు. ఆయన మీద ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన మీద ఆల్రెడీ ఫైల్ అయింది కేసు. ఆయన కేసులో ఉన్నాడు ఆల్రెడీ. ఇలాంటి వ్యక్తులు ఈయన ఒక్కరే ఆయన గురించి నేను అనట్లే. జగన్ పూర్తిగా ఈ పోలీసు వ్యవస్థని ఆయన కింద బంట్రోతుల్లాగా, ఆయన కింద పూర్తిగా ఆయన ఒక రాజులాగా, వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసే ఒక సైనికుల్లాగా, అంతే తప్పించి పోలీసు వ్యవస్థ అన్నది దేనికండి? ప్రజలకు రక్షణ కలిగించడానికి ఉన్నది. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు నోటల్ ఇష్యూ అనమాట, నోటల్లో బంధించారు. అప్పుడు ఈ పోలీసు వ్యవస్థను ఎంత దారుణంగా వాడుకున్నారని నాకు అర్థం కాదు. పూర్తిగా ఈ పోలీసు వ్యవస్థని జగన్ ఆ రోజు వాడుకున్న విధానం ఏంటంటే, కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమం, జనవాణి కార్యక్రమం అని ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల్ని అక్కడ పాటలో సొల్యూషన్ తెచ్చే విధంగా చేద్దామన్న ఆలోచనతో వస్తే, వీళ్ళు రోడ్డు ర్యాలీ మధ్యలో ఆపేసి అంత భారీ ర్యాలీని వస్తుంటే దానివల్ల ఎవరికి ప్రజలకు మంచి జరుగుతుంది అన్న దీంతో అందరూ అంతమంది సపోర్ట్ దేనికి వచ్చారు? కొన్ని లక్షల మంది వచ్చారు. ఆ హైవే మొత్తం దీని తరపున వచ్చారు. అలాంటిది ఏదో రోజా మీద అటాక్ చేశామని, అసలు ఆ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుండి వస్తున్నప్పుడు ఈ మంత్రులకు పని ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్కి రావాల్సిన పనే ఉంది. వాళ్ళు వెళ్ళాలంటే సైలెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇలా వేం చూపించింది రోజు. ఆటోమేటిక్ గా దాని మీద ఆవేశాలు గట్రా వస్తాయి. అయినా కంట్రోల్ అయ్యారు. ఎందుకంటే జనసేన ఒక క్రమశిక్షణకు సంబంధించింది. అయినా సరే వెళ్ళారు. ఆ టైంలో ఎంతమందికి హింసించి పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు మీద చెయ్యి దించని ఆ డిఎస్పీ ఎస్పీ ఇచ్చేసారు. అయినా సరే కళ్యాణ్ గారు అక్కడ నేనేమైనా సహనం కోల్పోయి ఒక గట్టిగా ఒక కేకలేస్తే మొత్తం అంత ప్రజలందరూ ఆయన మీద అటాక్ అయ్యి ఒక విధ్వంసం సృష్టిస్తే దాన్ని జగన్ అనుకూలంగా చేసుకుందాం అనే ప్లాన్ లో కూడా ఆ రోజు ఉన్నాడు. కానీ కళ్యాణ్ గారు పూర్తిగా సాఫీగా అది కూల్గా అయిపోయి అతను కారు నుంచి లోపలికి వెళ్ళిపోయి అతను ఎదిరించి వెళ్ళాలంటే ముందుకెళ్ళొచ్చు. ఆయన ఆపే దమ్ము ఎవరికి ధైర్యం లేదు, కానీ వెళ్ళొచ్చు. కానీ ప్రజలందరిని ఉద్దేశించి ఏదైనా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి ఈ వైసీపీ గుండాలో కొంతమంది మధ్యలో దూరి ఏదో చేద్దామన్న ఆలోచనతో ఆ రోజు ఉండరు. అది జరగనివ్వకన్నా వాళ్ళు మొత్తం అనుకున్న ప్లాన్ భగ్నం చేసి ఆయన యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయి తిరిగి నోవట్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ఎంతమంది అరెస్టులు చేశారు, ఏ విధంగా చేశారు, ఎంత దారుణాలు చేశారు, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ పోలీసు వ్యవస్థని పూర్తిగా సరే ఎవ్వరు తప్పు చేసిన వాళ్ళకి మనం శిక్షించిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళకి అందరికీ వాళ్ళ వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో. ఇన్ని సంవత్సరాల మన 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల చరిత్రలోని వైసీపీ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల విధ్వంసకాండ ఏదుందో ప్రజలు అనుభవించి చాలా భరించి లాస్ట్ కి మాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఓటేసి ఖచ్చితంగా ఇలాంటి రాక్షస పాలన దించేసి మంచి ప్రభుత్వం తెచ్చుకుందాం అన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వాన్ని జై కొట్టారు. ఖచ్చితంగా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇందులో పోలీస్ వ్యవస్థలో ఎవరైతే చీడ పురుగులు ఉన్నారో, ఎవరైతే జగన్ కి ఆ మాట విని ఎన్ని దారుణాలకి ఒడిగొట్టుకున్నారు, వీళ్ళందరి మీద యాక్షన్ ఉంటుంది. ఈ సునీల్ కుమార్ ఒక్కరినే కాదండి, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు చేసిన ప్రతి చిట్టా బయటకు వస్తుంది. ఇది వీలే కాదు, పోలీసు వ్యవస్థే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరేనో, రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులైనా సరేనో, దానికి వైసీపీ గోండాల్లాగా ప్రవర్తించిన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తారండి. వీళ్ళందరికీ కూడా చిట్టా రెడీగా ఉంది. 1 by 1 రెడీగా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి చీడ పురుగుల్ని సమాజంలో తిరిగినిస్తే ఇంకా ప్రమాదకరంగా సమాజాన్ని మార్చుతారని ప్రజల్లో భయం ఉంది. ఆ భయాన్ని ఖచ్చితంగా తొలగించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సరైన యాక్షన్ తీసుకున్నారు. ఈ తీసుకున్న దానికి ప్రజలందరూ ఖచ్చితంగా ఓటేస్తున్నారండి. ఇందులో తప్పేం లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నత అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గత ఎన్నో పనులు చేశారు. వాళ్ళ అరాచకాలు అన్ని ఇండి కావు. అంటే కేవలం ఒక పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళకి తొత్తుగా మారిందనే చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి,
ఒక బీజేపీ నుండి పెద్ద నాయకులు అవనియండి, వాళ్ళకి అపోజిట్గా ఎటువంటి పార్టీకి సంబంధించిన మీటింగులు జరగనియండి, సభలు జరగనియండి, ఆ సభల్లో ఒక పోలీసు వచ్చి అక్కడ డ్యూటీ సరిగ్గా చేశాడని లేదు. జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థని ఆ సభల కోసమే కాదు, ఒక దౌర్జన్యంగా ఒక భూమి కబ్జా చేసుకుంటున్నారు, దౌర్జన్యంగా ఒక ల్యాండ్ ని దారుణంగా తీసుకుంటున్నారు. ఎంవివి సత్యనారాయణ అన్న అతను అక్కడ సిరిపురం జంక్షన్ లోని ఒక పెద్ద ఇదే లేపాడు అక్కడ, అంటే అది క్రిస్టియన్స్ భూములు, ఆ భూములు దౌర్జన్యంగా తీసుకొని అక్కడ ఇచ్చేసాడు. అలాంటి దీన్ని ఆపుదామని అక్కడ రోడ్డు మధ్యన డివైడర్లు వేసి ఇచ్చేసి రోడ్డుని బ్లాక్ చేస్తే ఆ రోడ్ డివైడర్లు తీద్దామన్న దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చారు. దానికి ఎంత దారుణంగా పోలీసులు బిహేవ్ చేశారండి. రుషికొండ ప్యాలెస్ మొత్తం, రుషికొండ మొత్తాన్ని తవ్వి పూర్తిగా రుషికొండాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తుగా ఉండి పర్యాటకులందరూ వచ్చి అక్కడ చక్కగా స్వేద తీరుతుంటే అలాంటి దాన్ని పూర్తిగా నాశనం చేసి దగ్గర 400 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ప్యాలెస్ కట్టుకున్నాడు. అతని ఆలోచన ఏంటి, 30 సంవత్సరాలు నేనే ఉంటాను, చక్కగా ఈ ఏరియా అంతా నాదే, ఇక్కడ నేను స్థిరపడిపోతాను, ఇది ఇల్లు అనుకుని ఇక్కడ బతికేద్దాం అనుకుని రాజ్మహల్ని కట్టుకున్నాడు. కాకపోతే ఇన్ని దారుణాలు చేయడానికి పోలీస్ వ్యవస్థనే వాడుకున్నారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ అంతా, అంటే నేను పోలీసులు వాళ్ళకి కూడా తప్పనట్లే, అందరు పోలీసులు అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుకి దాసోహం అయ్యి పూర్తిగా ఆయన కోసమే పనిచేశారు. కానీ ప్రజల కోసం, ఏదైనా ప్రజలు ఒక ఇబ్బందిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా దారుణాలు జరుగుతున్నాయి, ఎవడైనా వచ్చి చంపుతున్నా ఇచ్చేసాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ప్రజలను భిక్షాలను చేసి ఒక జాబ్ లేదు, ఒక కంపెనీ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మంచి కంపెనీలు వస్తున్నాయి, మంచి కంపెనీలు వచ్చి ఎంతో మందికి జాబ్ ఆపర్చునిటీ వస్తున్నాయి. డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తున్నది ఒక డెవలప్మెంట్ సైడ్ ఒక సైడ్ వెళ్తుంది, ఒక సైడ్ ఎలాంటి ఎవరైతే క్రిమినల్ ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసి ఆయన ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ఏవైతే ఇన్ని అసాంఘిక కార్యక్రమాలకి ఇది చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది, వాళ్ళందరికీ యాక్షన్. ఈ సునీల్ కుమార్ అన్న ఆయనే కాదు, చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళందరికీ కూడా లోపలికి వేస్తారండి, డౌటే లేదు. ఉన్నతాధికారులు చాలా మంది వాళ్ళు ఎంతో గొప్పగా తిరుగుతున్నారు. అంటే ఈ డబ్బు అంతా వాళ్ళకి ఎలా చేరుతుంది అంటారు? ఈ డబ్బు సంపాదన వాళ్ళకి ఎలా ఉందంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు, లక్షల కోట్లు. అంటే ఆయన టీం అంటూ ఏముండదు, ఒక 5 ఉంటారు. ఆయన 5 ఒక ఎమ్మెల్యేలకి పవర్ లేదు, ఒక ఎంపీలకి పవర్ లేదు, ఎవరికి పవర్ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తాలూకా ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం ఎక్కడ భూములన్నా, ఎక్కడ కబ్జాలు చేయాలన్నా, ఏదైనా చేయనా ఒక 5తోనే రన్ చేస్తాడు. ఆయన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అని, ఇంకా ఈ 5 విజయసాయి రెడ్డి ఆయన బయటికి ఎలాగో వెళ్ళిపోయాడు, ఈయన తాలూకా దారుణాలన్నీ చూసి వెళ్ళిపోయాడో, లేకపోతే ఆయన రక్షించుకోవడానికి వెళ్ళాడో, మొత్తం మీద జరిగింది. ప్రతి ఒక్కరు ఇలాగే పార్టీని వదిలేస్తారులేండి. ఈ 5 రూల్ చేశారు కదండి. వీళ్ళు 5 మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలకి ఎంతసేపు కూడా భిక్షలాగా ₹1 ₹2 పడేస్తే వాళ్ళ కుక్కల్లా పడి ఉంటారు. మన పని మనం మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని తినేసి మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి మొత్తం దున్నేద్దామన్న ఆలోచనతో నాకు చేసిన పని అది. ఈ 5 గుప్పిట్లో ఉన్న తప్ప ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే పవర్ ఉందండి? ఒక ఎమ్మెల్యే నీ ధైర్యంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి నిల్చొని సార్ మాకు ఈ పని జరగట్లేదని అడిగి దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అవకాశం ఓన్లీ వాలంటరీ వ్యవస్థ అన్నది వాళ్ళు జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీకి కానీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం, వీళ్ళైతే ఓన్లీ డైరెక్ట్ ప్రభుత్వం ధనాన్ని ఆ వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి ఫండ్స్ ఎలాగ వస్తాయంటే ఈయన దోచుకున్న డబ్బు ఇన్ని లక్షల కోట్లతో దోచుకున్న డబ్బు అంతా అక్కడెక్కడ అదేది లండన్ లోని. ఇప్పుడు ఈయన 10 సార్లు, ఈ సునీల్ కుమార్ 10 సార్లు విదేశాలకు ఎందుకు వెళ్తాడండి? ఇలాంటి డీలింగ్స్ అన్ని ఎక్కడెక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మనీ ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, లేకపోతే హవాలా ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుని ప్రతి ఒక్కరికి అందవలసిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రాసెస్ అంతా జరిగింది కాబట్టి ఎంత ధైర్యంగా ఒక డీజీ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఇచ్చేస్తాడంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఎంక్వైరీలు చేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కరప్షన్ చేశారో, ఎటువంటి ప్రజల తాలూకు ధనాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. పోలీస్ వ్యవస్థ అన్నది దైవంతో సమానంగా చూసే ప్రజలందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను అంతా కూడా ఆయన చుట్టాలాగా ఆయన చుట్టూ తిప్పుకుంటూ ప్రజలందరినీ కూడా కొంచెం భయభ్రాంతులు పెట్టి అరెస్టులు చేయడం, చాలా అక్రమ అరెస్టులు చేయడం అంతా కూడా ఆయన గుప్పుట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మనం ఒక దోషిగా చూడాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అన్నది చాలా
వాళ్ళ చదువు పరంగా కానివ్వండి, దేని పరంగా కానివ్వండి, వాళ్ళు చదువుకున్నది ప్రజలకు సేవ చేయాలి. ఎక్కడన్నా సరే దోపిడీ జరిగినా, దౌర్జన్యాలు జరిగినా దాన్ని అరికట్టేలా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన చుట్టూ తిప్పుకుంటూ ఆయన చేసే పనులు వత్తాసు పలికే విధంగా కూడా ఈ పోలీస్ వ్యవస్థను అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే ప్రజలందరూ కూడాను ఏమి జగన్మోహన్ రెడ్డి మంచి పాలన ఇస్తాడు, మంచి చేస్తాడు అన్న దాని మీద అందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన చుట్టూ తిప్పుకుంటూ కూడా ప్రజలందరినీ చాలా చోట్ల అక్రమ అరెస్టులు చేశారు కానివ్వండి, చాలా ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఏంటంటే పోలీసు వ్యవస్థను ప్రజలకు పనిచేయకుండా ఆయన చుట్టాలుగా చేసుకోవడం వల్ల కూడా ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు గత ప్రభుత్వంలో. అయితే ఈ సునీల్ కుమార్ గారిని ఇప్పుడు ఆయన చేసే అరాచకాలు కేవలం వైసీపీకి పనిచేయడం అనేది కరెక్టే అంటారా? అదైతే కరెక్ట్ కాదండి. చదువుకున్న దేనికి అంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు ఏది దొంగతనాలు జరిగినా, దోపిడీలు జరిగినా అరికట్టే విధంగా ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి పని చేయడం అన్నది అయితే ఈ సునీల్ కుమార్ గారిని అయితే ఖచ్చితంగా ఖండించే తీరాలి. ఒక వ్యవస్థలో ఉండి ఆయన వాళ్ళ డబ్బు ఇచ్చింది తీసుకుని ప్రజలకి మంచి చేయకపోవడం అన్నది కూడా ఈ పోలీస్ వ్యవస్థను అయితే చాలా ఇదిగా చూడాలి. ఇప్పుడు జనసేన కార్యకర్తలనే కానివ్వండి, టీడీపీ కార్యకర్తలే కానీ ఆయన ఉండే ప్రభుత్వంలో కూడా ఒక మంచి చేయాలని చెప్పేసి ఒక ధర్నాకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ చాలా ఇదిగా రోడ్ల మీద ఈడ్ చేసి మరి వాళ్ళు ఇష్టాసారంగా చేసి బంధించేసి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎక్కడికి వెళ్ళకోకుండా చాలా చోట్ల కూడా బంధించేసి చాలా ఇదిగా అయితే ఈ గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అయితే చాలా ఇదిగా చేసింది. ఎవరైతే మన ఎయిర్పోర్ట్లో కానివ్వండి, నోవోటల్లో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని ఎంత అయితే బంధించారో ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థ సెల్యూట్ కొట్టుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సక్రమంగా ప్రజల గురించి చాలా ఇదిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అంటే గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు పోలీసు అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడంలోనే ఎంతో ఎదిగారని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే దొంగ ఒకటైతే ఎన్ని కోట్లైనా దొంగలించవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనే దోచుకుంటున్నాను మీరు కూడా దోచుకుంటారా అన్న స్థాయికి పోలీసుల వ్యవస్థను తీసుకొచ్చేసాడు. మరి ఇంకేళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు కూడా దోచుకునేలా విధంగానే వెళ్తూ ఉంటారు. మేమైతే అదైతే చెప్పగలిగాం. ఇప్పుడైనా సరే పోలీస్ వ్యవస్థకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడైనా సరే మీరు మారి ప్రజలకు పని చేయండి. ఈ అత్యాచారాలు, దొంగతనాలు, ఈ తర్వాత ఈ గంజాయి ఇలాంటివి కూడా కొంచెం మీరు చూసి చూడనట్టుగా కాకుండా కఠిన చర్యలు, పిల్లలు యువత చాలా ఇదిగా పాడైపోతున్నారు, వాళ్ళని అయితే కొంచెం సక్రమంగా పెట్టి మీరు చేసుకోవాలని చెప్పేసి నేను ఒక మహిళగా కూడా మీ అందరూ పోలీసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఆ వేళ మనకి విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేసి హోటల్ రూమ్ లో పెట్టి, అలాగే అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి మన ఇంటికి తీసుకెళ్లి గోడ దూకేసి ఎన్నో అరెస్టులు, ఒకటి కాదు ప్రతి ఓన్లీ చిన్న చితక కార్యకర్తని ఒక్క పోస్ట్ పెట్టినందుకు గుంటూరులో శంకర విలాస్ ఆవిడ పెద్ద ఆవిడ్ని మొత్తం అసలు కకలావికలం చేసేసే వ్యాపారాలకి అన్నిటికీ ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఇవాళ పివి సునీల్ కుమార్ గారు ఇవాళ ఐఏఎస్ అయ్యి ఉండి ఆయన ఎన్ని రూల్స్ అతిక్రమించి ఎన్నో తప్పుడు పనులు చేసి ఎన్నో చట్ట విరుద్ధ పనులు చేసి ఇవాళ యథేచ్ఛగా వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు పనిచేసి వీళ్ళని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే అందరినీ ఒక్కళ్ళని కాదు, కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇవాళ చెప్పుకుంటున్న వాళ్ళు అందరినీ కూడా మినిస్టర్లు కానివ్వండి, హోమ్ మినిస్టర్ ఆవిడని ఇంటికి నుంచి బయటికి రానివ్వని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆవిడని అనిత గారిని వీళ్ళందరినీ ఒక్కళ్ళని ఏంటండి ఎన్నో కేసులు ప్రతి వాళ్ళ మీద ఎమ్మెల్యేలు అని చెప్పడం కానీ చెప్పి వాళ్ళందరి మీద 10-15 కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ రోజుని ఇవాళ ఆ సునీల్ కుమార్ గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమెరికాలు విదేశాలు వెళ్ళి ఇవాళ ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా బయట విదేశాలకు వెళ్ళి మన సమాచారం కూడా బయటకు వెళ్ళిపోయిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది చాలా దారుణం. దీన్ని మేము ఖండించాలి. ప్రభుత్వం దీని మీద పూర్తిగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుని సస్పెండ్ తోటి సరిపోదండి. ఇది సస్పెండ్ కాకుండా దీని మీద ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీ చేసి సర్వీసులు రూల్స్ ప్రకారం వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి. ఇలాంటి తప్పుల్ని మనం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సమాచారాన్ని బయటికి పొక్కనివ్వకుండా బయటకు నిబద్ధతగా పనిచేయాలని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ని వైడింగ్ చేసిన దాన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద ప్రభుత్వం పూర్తిగా వారిని చర్య తీసుకుని ఏమి సమాచారం బయటకు వెళ్ళిందో దాని మీద ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకోవాలని మేము గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఇవాళ చిన్న విషయం కాదు. ఇవాళ ప్రభుత్వాలు మారచ్చు ఉండొచ్చు, కానీ ఇలాంటివి ఎవరు కూడా చేయవలసిన పని కాదని చెప్పి నేను చెప్తున్నాను సార్. ఇది గత వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నత అధికారులు
అంటే వాళ్ళ అరాచకాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతిదీ కూటమి నాయకులనే కాదు, ఇటు జనసేన, బీజేపీ మొత్తం అంటే టీడీపీని కూడా అరెస్టులు చేసి వైసీపీ ఇచ్చిన డబ్బుకు అమ్ముడుపోయారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది పూర్తి ఆధారాలు కాదు సార్, పూర్తి ఆధారాలతో దొరుకుతున్నారు వీళ్ళంతా. ఒకటే కాదు, ఇవాళ ఎంతో మంది ఐఏఎస్లు ఇవాళ ఇప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్న సమాచారాన్ని బయటికి తీసేస్తున్నారు. బయటికి అది అరెస్టులు రేపొద్దున్న అరెస్ట్ చేద్దాం అనుకునేటప్పటికి వాళ్ళకి పూర్తి సమాచారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు? మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అని చెప్తున్నారు తప్ప దాని మీద కఠిన చర్యలు ఎక్కడా కనపట్లేదు మాకు. మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది అనేది పబ్లిక్కి ఇంకా సరైనగా అరెస్టులు అయితే చేస్తున్నారు, కానీ అది పక్కాగా కొంతమందిని అది వాళ్ళకి ఇంకా సరిగ్గా కూడా సమాధానం ప్రభుత్వానికి చర్యలు ఏం తీసుకున్నట్టు కనపట్ల. కోర్టులోకి వెళ్తున్నారు, బెయిల్ తీసుకుంటున్నారు, నీటి మీద రాతల్లాగా కనపడుతున్నాయి తప్ప దీన్ని ప్రభుత్వం కఠినంగా తీసుకోవాలి. మాకు గుర్తు లేదు, మర్చిపోయాం, మాకు తెలియదు అనే సమాధానాలు చెప్పడం అనేది ఆశ్చర్యపదంగా ఉంది. ఇది మేము వినటానికే చాలా బాధాకరంగా ఉంది. మాజీ డీజీ ఈయన సస్పెన్స్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది ఒక్క విధంగా మొత్తం యంత్రాంగం మొత్తం మామూలుగా ఒకటే కాదు, యంత్రాంగం అంతా కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని అరాచకంగా చేసి మామూలుగా కాదు ఒక విధమైన భయాందోళన గురి చేసి పబ్లిక్లో అవి ఎవరన్నా కంప్లైంట్ ఇలా మాట్లాడితే వాక్ స్వాతంత్రం లేకుండా చేశారు ఆ రోజుని. ఇవాళ మనం మాట్లాడడానికి, ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడానికి మాకు ఇబ్బంది లేదు. ఆ రోజు ఇలాగ ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసు, వీడి మీద కేసు, మామూలుగా కాదు. ఎటువంటి కేసులు అంటే ఎక్కడా కూడా బెయిల్ రాని కేసులు పెట్టి, సెక్షన్స్ పెట్టి అవన్నీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇవాళ అదేం లేకుండా పబ్లిక్గా బయటకు వచ్చి మనం చెప్పడానికి, మా ఒపీనియన్ చెప్పడానికి ఇవాళ అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు తెలుస్తుంది ఈ రోజున గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలోకి మీరే చూస్తున్నారు. ఇవాళ ఈ మీడియాలో కానీ పత్రికాముఖంగా కానీ ఎంతో స్వేచ్ఛ ఉంది. ఇవాళ ఆ స్వేచ్ఛని మనం పబ్లిక్కి ఎవరికి స్వతంత్రాన్ని, వాళ్ళ వ్యక్తి స్వతంత్రాన్ని భంగం కలిగించి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇవాళ గత ప్రభుత్వంలో. ఇవాళ అది లేదు, మంచి ప్రభుత్వం కింద నడుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఒక ముద్ర అయితే ఉంది. ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఉండేటువంటి పద్ధతుల్లో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు చేసేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తారనేటువంటి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ప్రజలు అటువంటి అపనమ్మకాలతో ఉన్నప్పుడు ఆయనకి అధికారాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఆయన ఏమి విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, లేకపోతే ప్రజా సమస్యల నుంచి పుట్టుకొచ్చి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కూడా కాదు. తన తండ్రి చేసినటువంటి మంచి పనులు అవ్వచ్చు, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా రాజన్న కొడుకు అనేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఒక పార్టీని పెడితే ఆయనకి అధికారాన్ని కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి నిజంగా రాష్ట్ర ప్రజలు లేకపోతే దేశం కూడా నివ్వెరపోయేటటువంటి విధంగానే ఈ రాష్ట్రాన్ని తయారు చేసేటనేది జగమెరిగిన సత్యం. ఆయన వ్యవహరించినటువంటి తీరు ఆయనకు వ్యతిరేకంగా ఒక హిట్లర్ మాదిరిగా ఒక నియంత్రణతో పోకడలు, ఒక రాచరికపు పోకడలు ఏ విధంగా ఉంటాయో అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. అతని మంత్రివర్గ సహచరులు కానీ, లేకపోతే అతని పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ అదే పద్ధతుల్లో వ్యవహరించింది. వరుష పదజాలం ఏంటంటే అసభ్య పదజాలను ఉపయోగించి మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ చర్చిలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జరగవలసిన చర్చలు చూస్తూ ఉంటే ఆ చర్చలు ఆ విధంగా లేవు. పురుష అసభ్య పదజాలంతో మాట్లాడుకోవడం. ఇక్కడ మహిళా మంత్రులు కానివ్వండి, లేకపోతే శాసనసభ్యులు కానివ్వండి, ఎవరైనా సరే చాలా దుర్మార్గంగా గత శాసనసభలో వ్యవహరిస్తే వాటిని కట్టడి చేసి సరైన మార్గంలో అతని నాయకత్వాన్ని, లేకపోతే అతని కార్యకర్తల్ని, అతని శాసనసభ్యుల్ని పెట్టవలసిన ముఖ్యమంత్రి చాలా హుందాగా ఇలా నవ్వుకుంటూ చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాము. లేకపోతే రాష్ట్రంలో విపరీతమైనటువంటి దాడులు, లేకపోతే పోలీస్ కేసులు, లేకపోతే ప్రజా ఉద్యమకారుల పైన, ప్రజా సంఘాల పైన, ముఖ్యంగా ప్రజా సంస్థల పైన పనిచేసేటువంటి లెఫ్ట్ పార్టీస్ పైన గృహ నిర్బంధాలు, ఇలా చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ భావజాలాన్ని బయటికి ప్రజలు అనుకున్న విధంగా నేను అంతకన్నా చాలా రెట్టింపు అనే పద్ధతుల్లోనే ఆయన 5 ఏళ్ల కాలంలో పరిపాలన కొనసాగింది. విధ్వంసకర అభివృద్ధిని చేశాడు, విధ్వంసకర పరిపాలన చేశాడు. దానికి పరాకాష్టే ఈ రోజు అతన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఓడిపోయేటట్టు చేసినటువంటి రాష్ట్ర ప్రజలు అతను చూశాడు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ఇటువంటి నియంత్రణతో పోకడంతో పోతే మాత్రం ప్రజాక్షేత్రంలో మట్టి కరవక తప్పదు. పక్కన ఉన్న బంగాళాఖాతంలో కూడా ప్రజలు కలుపుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే మాత్రం ఇటువంటి దుందుడుకు చర్యలు, లేకపోతే ఈ 3
3 రాజధానులు అని చెప్పేసి ఒక అయోమయ పరిస్థితుల్లోకే రాష్ట్రాన్ని నెట్టివేస్తున్న పరిస్థితులు. ఆయన సంక్షేమ పథకాలు అని చెప్పి ఏవో తీసుకొచ్చాడు. ఆ సంక్షేమ పథకాలు ఓకే ప్రజలకి అందే, ఒక అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం కావాలి, కానీ అభివృద్ధి ఏది? నిరుద్యోగం విలయతాండవం చేసింది. వాస్తవానికి ఆయన ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. మహా అయితే ఒక పోలీస్ శాఖలో ఏదో కొన్ని చేశాడు. ఆయన మానస పుత్రిక అయినటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సచివాలయంలోని కొంతవరకు ఆ ఉద్యోగాలను భర్తీ చేసి మేము నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పాడు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు రాలేదు, ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెనక్కిపోయాయి. విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు.